హలో, ఇప్పుడెక్కడున్నారు? హలో హలో ఇటు చూడండి. అన్వర్, నేను మాయా. తెలుస్తుంది. దారి కనిపెట్టడానికి కష్టపడ్డారా? కొద్దిగా. దేన్ని ఇచ్చి పంపించొద్దని అమ్మతో చాలా సార్లు చెప్పాను. మా ఆవిడ ఇక్కడ దొరకదని అమ్మ అనుకుంటోంది. అనవసరంగా అందరినీ ఇబ్బంది పెడుతోంది. ఊర్లో ఉన్న వాళ్ళు ఇలాగనే ప్రేమని చూపిస్తారు కదా. ఇది చెడిపోకుండా చాలా రోజులు ఉంటాదని చెప్పారు. ఆ ధైర్యంలోనే ఇంత లేటుగా వచ్చాను. ఇదిగోండి. థ్యాంక్ యూ. ఒక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోను ప్రయత్నం చేస్తున్నాను. లాస్ట్ వీకే ఆ టెస్ట్ పాస్ చేశాను. మీకు జాబ్ దొరికిందా? లేదు, ఒక సెకండ్ హ్యాండ్ పిక్ చూసి పెట్టాను. నిజం చెప్పాలంటే నేనేం పని వెతుక్కుని రాలేదు, ఒక మనిషిని వెతుక్కునే వచ్చాను. ఆయన్ని కనిపెట్టడం మాత్రమే నాకు ఇప్పుడున్న పని. అదేనండి. మీరు విజయవాడనే కదా? అవును. ఎవరి కోసం వచ్చానని చెప్పారు? ఆయన ముకుందన్ అనే మా పార్టీకైన నాయకుడు, నా క్లోజ్ ఫ్రెండ్. లేదు, ఆయన నా సొంత అన్న. 3 ఏండ్లుగా ఆయన్ని గురించి ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు. ముకుందన్ అనేది నాకు బాగా ఏంటి? తెలుసు. ముకుందన్ అని మీకు తెలుసా? కొలైలా, ఈరోజు పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఈవినింగ్ అబ్రు వస్తారా? ఓకే. వెంకట్, ఎక్కడున్నావు? నాకు చాలా పని ఉంది. ఇంత ఇన్నసెంట్గా ఒక తెలుగు అతన్ని నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ముకుందన్ అన్న లాంటి ఒకరిని మోసం చేయడానికి ఆ అమ్మాయికి ఎలా మనసు వచ్చిందో ఇప్పటి వరకు ఆలోచిస్తున్నాను. తనని మోసం చేసి చైనాకి వెళ్ళిపోయిందని షాక్లో నించున్న ముకుందన్ అన్న మొహం ఇప్పటికీ నాకు గుర్తుంది. ఇక్కడ వచ్చి మొదట విచారణ చేసింది సిద్ధార్థ్ దగ్గరనే. కానీ ఆయన యూరోప్లో ఒక బిజినెస్ టూర్లో ఉన్నాడంట. కానీ ముకుందన్న ఉన్న జాగని గురించి ఆయన చెప్పారు. అక్కడ ఇప్పుడు ఒక పాకిస్తానీ ఫ్యామిలీ ఉన్నారు. ముందట ఆయన ఊరు కోసం పంపించిన పైసలు రాకుండా ఉండింది. కానీ 1 ఇయర్లో బ్యాంక్లో పైసలు తిరిగి వస్తుంది. వెస్టర్న్ యూనియన్ బ్యాంక్లో పైసలు వస్తుంది. ఆ ఒక ప్రూఫ్ని పెట్టి నేను అబ్బాస్ని తీసుకెళ్లి ఆఫీస్లో విచారణ చేశాను. కానీ ముకుందన్న పేరులో పైసలు వేసేది వేరే ఎవరు. దీన్ని పెట్టి నేను ఏం విచారణ చేసినా దొరకలా. బండి దొరికితే ఇంకా కొంచెం సృష్టిగా వెతుకొచ్చు. ముకుందన్న ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు. ఖచ్చితంగా కనిపెట్టాలి. బయలుదేరుతాను. సరే. మాయా, 4 ఏండ్లు అవుతుంది కదా ఊరికెళ్ళి. అక్కగారి విషయాలంతా అయింది కదా. నువ్వు ఇంటికి డబ్బు పంపేకు, నీ విషయాల్ని నువ్వు చూసుకో. ఇది నా అడ్వైస్ కాదు, అమ్మ చెప్పమనింది. అన్వర్, ఇచ్చిన వర్గీస్ నంబర్ గుర్తుంది కదా? కాల్ చేయడం మర్చిపోవద్దు. నేను ఉన్న చోట్లు చాలా మారినా కూడా దీన్ని ఎప్పుడు నేను తెరిచి చూడలేదు, బయట కూడా ఎప్పుడు విసిరేయలేదు. ఇది మాత్రమే చాలు. ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్క చోటికి వెళ్ళిపోయారు. చాలా మంది ఊరికి కూడా వెళ్ళిపోయారు. కానీ కరీం మాత్రం ఇక్కడ డాన్స్ క్లబ్లో పనిచేస్తున్నాడు. అతను యూజ్లెస్సే, కానీ అతను కూడా ఒకసారి కలిసి చూడు. ఇంకా తాగలేదా? ఓ, ముకుందన్న గురించి మీరేం చెప్పలేదే. మేము ఒకటిగా ఉన్నప్పుడు నేను ముకుంద ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటాం. నేనేమి కాదు, మా మామయ్య డబ్బులు పంచుకోవటానికి. అతను దానికి ఒప్పుకోడు. పాపం అతను వెళ్ళిన తర్వాతే నాకు అర్థమైంది. ఆ చైనా అమ్మాయి మోసం చేసి వెళ్ళిన తర్వాత ముకుందాన్ని నేను అసలు చూడలేదు.
ఇరాక్ మిలిటరీ హోటల్లో ఉన్నవాళ్ళు అతన్ని అక్కడ చూశానని చెప్తూ ఉండేవారు అంతే. ఒకవేళ అతను అక్కడే ఉండుంటే ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో ఎవరికి తెలుస్తుంది. ఒకవేళ ప్రాణాలతో ఉన్నాడో లేదో కూడా మనకి తెలియదు కదా. అది కాదు, చెప్పింది బాధగా అనిపించినా కూడా అతను బాంబుతో చనిపోయినా లేక ఫ్లైట్లో చనిపోయినా సరిపోయింది ఒక తెలుగువాడు అనే విషయం మనకి బాగా అర్థమవుతుంది. ఏ విషయం తెలియకపోతే ఏం చేయాలి, ఎలా ఆలోచించాలి? కొంచెం ఉండు. నువ్వు డ్రైవర్ అని చెప్పావు కదా. అవును. శుక్రవారం బయటికి వెళ్దామా? ఒక చిన్న సైడ్ బిజినెస్, అదేంటో తర్వాత చెప్తాను. పాపం అతను ఊర్లో ఉండుంటే ఒక ఎమ్మెల్యేగానో మంత్రో అయి ఉండేవాడు. ఇక్కడికి వచ్చి మాతో పాటే ఉండి కష్టపడ్డాడని తలుచుకున్నప్పుడే, నువ్వు చెప్పే ఆ మంత్రి నారాయణ దుబాయ్కి వస్తే మహా హోటల్లోనే ఉండేవాడు. ఇక్కడుండే మన వాళ్ళ క్షేమ సమాచారం కనుక్కోవటానికి అతను ఇక్కడికి రానే లేదు. పెద్ద పెద్ద హోటళ్ళన్నీ తన కంట్రోల్లో ఉంచుకుంటే పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలుసుకొని బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక మార్గంగా ఉంటుంది కదా. డేట్ అయిన తర్వాత ఈ కుపోస్ని పెట్టి ఏం బిజినెస్ చేస్తున్నారు? డేట్ అయిపోయినా 2 రోజులైనా ఇది చెడిపోదు. కానీ దీన్ని షాపులో అమ్మితే పోలీసులు పట్టుకుంటారు. అందుకని వీటన్నిటిని తీసుకెళ్లి ఆవులు పెంచే వాళ్ళకి, గొర్రెలు పెంచే వాళ్ళకి ఆహారంగా ఇస్తూ ఉంటాను. ఇది కూడా ఒక సర్వీస్ లాంటిదే. ఇవన్నీ అమ్మగా వచ్చిన డబ్బంతా ఇంటికి పంపిస్తూ ఉంటాను. ఇంట్లో ఉండేవాళ్ళు ఈ డబ్బుని ఉపయోగించుకుంటారు కదా. ఇప్పటికీ నేను తప్ప ఇంకెవరు లేరు కదా. కుబిసిలే బకరాయి. మైరేన్ ఓరు దేవుడా, వాడి కాళ్ళ మీద పడి మొక్కితేనే ఇవన్నీ తీసుకుంటాడు.